బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు ఒక్కో కంటెస్టెంట్ థాట్ అయితే తీశారట. ఇక కంటెస్టెంట్స్ అందరికీ హాయ్ చెప్తూనే ఆ తర్వాత కంటెస్టెంట్స్‌కి సంబంధించి ఒక్కొక్కరి కోసం మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక ఇందులో భాగంగానే తనూజతో మాట్లాడుతూ ఈ వారం నీ ఆట అదుర్సమ్మ అంటూ ఆమెను పొగుడుతూనే హౌస్‌లో ఎవరెవరైతే ఆమె కోసం చెడు మాటలు మాట్లాడారో వాటిని వీడియోస్ ప్లే చేసి మరీ ఒక్కొక్కరిని ఏకిపారేశారట. అందులో సంజన గారు ఒకరు. సంజన గారు తనూజ వాష్‌రూమ్‌లో ఉంది అని తెలియకుండా కొన్ని మాట్లాడిన మాటల కోసం నాగార్జున గారు మాట్లాడుతూ నువ్వు కూడా అమ్మాయివే కదమ్మా, అలా మరో అమ్మాయి కోసం ఒక రియాలిటీ షోలో అలా మాట్లాడటం సరైనదేనా అని ప్రశ్నించడంతో సంజన ఎక్కడ ఏం మాట్లాడాలి అనే తీరు మర్చిపోయి మాట్లాడుతుందని ఆ చూసే ఆడియన్స్కి కూడా అనిపిస్తుంది. అయితే సంజన మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అంటూ ఆడియన్స్ పోల్ ద్వారానే సంజనకు బుద్ధొచ్చేలా చేశారట కింగ్ నాగార్జున గారు. ఇక తనుజ కోసం సంజన వాష్రూమ్లో ఉన్నప్పుడు ఇప్పటి వరకు కళ్యాణ్‌తో చాలా క్లోజ్‌గా తనకు ఎలా కావాలంటే అలా మార్చుకుంటుంది. భరణి గారితో నాన్న అనే బాండింగు, కళ్యాణ్‌తో క్రష్ అనే బాండింగు, ఇప్పుడు నిఖిల్ వచ్చేసరికి కళ్యాణ్‌ని పక్కన పడేసింది అంటూ ఇలాంటి మాటలు మాట్లాడటంతో అవన్నీ వాష్‌రూమ్‌లో ఉంటూ తనూజ వినడం, బయటికి వచ్చిన తర్వాత ఇద్దరికీ గొడవ జరగడం విషయం పైన ఇక నాగార్జున గారు ఆడియన్స్ పోల్ తీసుకోవడంతో అందరూ తనూజకి సపోర్ట్ చేసి సంజన ఎలా పడితే అలా నోరును వదిలేస్తుంది అన్నట్టుగా చెప్పారట. అయితే తనూజ ఇక సంజన గారి విషయంలో ఇదే క్లారిటీని నాగార్జున గారికి ఇచ్చిందట. ఎప్పటి పడితే అప్పుడు హౌస్‌లో ప్రతి ఒక్కరిపైన నోరు జారుతూ ఉంటుంది. అది నా విషయంలో అయితే చాలా ఘోరంగా అయ్యింది సార్. అందుకే నేను చాలా బాధపడ్డాను. అందుకే అంత సీరియస్‌గా వచ్చి సంజన గారితో గొడవ పడ్డాను. ఇక హౌస్‌లో ఇలాంటిది రిపీట్ అయితే నేనేం చేయాలి సార్? ప్రతిసారి అందరూ ఇలానే నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ తనూజ బాధపడిందట. అయితే సంజన ఇక కళ్యాణ్ దగ్గర కూడా ఇక నువ్వు తనుజని ఇంప్రెస్ చేయటానికి బాగా ట్రై చేస్తున్నావు అనే మాటలు కూడా మాట్లాడింది. ఇక ఆ మాటల కోసం కళ్యాణ్ అయితే ఇక తనుజ దగ్గర చెప్పలేదని చెప్పాలి. అవి చెప్తే తనుజ ఇంకెంత బాధపడి డిప్రెషన్‌లోకి వెళ్తుందేమో అని భయపడ్డాడో ఏమో మరి కళ్యాణ్. మరి తనుజపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.